ఈ జిల్లాల పునర్విభజన అనేది స్థానిక అలాగే మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్షన్, హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు అవుతారా లేదంటే ఎన్నికలు నిర్వహిస్తారా? ప్రస్తుతం నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు మండలాల ప్రకారమే ఎలక్షన్స్. పునర్విభజన తర్వాత పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. సందిగ్ధంలో రాజకీయ పార్టీ నేతలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల పేర్లను మండలాల పేర్లను కొంత మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆల్రెడీ చలాన్ అనేది ఒక వ్యతిరేకత, రెండోది మండలాల జిల్లాల పేర్లు మారుస్తే మరో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎక్కడి నుండి అయితే మీకు మా జిల్లాను మా మండలాన్ని మార్చండి అని చెప్పేసి ప్రజల నుండి అభిప్రాయం తీసుకొని వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులు ఏంది, ఆ సమస్యలు ఏంది, నిజంగానే మండల మార్పు వల్ల వాళ్ళ సమస్యలు తీరుతాయా అనే అంశాలను మీరు గమనించిన తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకొని, కానీ ఇప్పుడే పోయి డైరెక్ట్ మేము మండలాలు మారుస్తాం జిల్లాలు మారుస్తాం కమిటీ చేసామని చెప్పేసి మీద ఏదో డెమోగా ఒక 5-6 గ్రామాలు తిరిగి ఇక మేము మారుస్తున్నాం రాష్ట్రం అంతా మారుస్తున్నాం అని చెప్తే ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఏర్పడతాయి, ప్రజల నుండి తీవ్ర ఆందోళన ఏర్పడుతుంది. అది ఖచ్చితంగా ఆ వ్యతిరేకత మీరు కూడగట్టుకున్న వాళ్ళు అవుతారు. ప్రజల నుండి కూడా మీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో దాని మీద క్లారిటీ ఉండాలి. జిల్లాల పునర్విభజనపై సీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. జిల్లాల హేతుబద్ధీకరణపై జ్యుడిషియల్ కమిషనర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ అంశంని చర్చకు పెట్టి పార్టీల అభిప్రాయాలు తీసుకొని మార్గదర్శకాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్షన్ నెలకొన్నది. సీఎం ప్రకటనతో రాజకీయ నాయకులు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలంటే ఈ ఏడాది చివరికి సమయం పడుతున్నట్లు అంచనా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆగుతారా లేదంటే ప్రస్తుతం ఉన్న జిల్లా ప్రతిపాదికన నిర్వహిస్తారా అనే చర్చ మొదలైంది. ఈ గతంలో బీఆర్ఎస్ సహాయంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత అనేక కొత్త మండలాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ కొత్త మండలాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అవి కేవలం రెవెన్యూ మండలాలుగా మాత్రమే కొనసాగాయి. అక్కడ కొత్త పోస్టులు మంజూరు చేయలేదు, ఎంపీడీఓ పోస్టులను క్రియేట్ చేయలేదు, కార్యాలయాన్ని సైతం ప్రారంభించలేదు. ఈ మండలాలకు ప్రత్యేకంగా ఎంపీపీ జడ్పీటీసీ ఎవరు లేరు. ఉమ్మడి మండలానికి ఉన్న ఎంపీపీ జడ్పీటీసీలే కొనసాగారు. ఉమ్మడి మండలాలు ఎంపీపీ జడ్పీటీసీ పదవికాలం పూర్తయిన తర్వాత కొత్త మండలాలకు ఎంపీడీఓలు స్టాఫ్లు కార్యాలయాన్ని మంజూరు చేశారు. దీంతో అప్పట్లో కొత్త మండలాలకు కేవలం రెవెన్యూ మండలంగానే మిగిలాయి. ఇక ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడు జిల్లాలు మండలాల వారీగానే నిర్వహించాలి. పునర్విభజన అనంతరం సైతం ప్రస్తుతం జరిగిన ఎన్నికల ప్రకారమే జిల్లా పరిషత్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగుతుంది. రెవెన్యూ ఇతర శాఖల్లో మాత్రం మార్పు ఉంటుందని అధికారులు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం సైతం ఇదే చెప్తుందని గుర్తు చేశారు. ఒక్కసారి స్థానిక ఎన్నికల జరిగిన తర్వాత విలీనం చేసిన 5 ఏళ్ల తర్వాతే అవి అమల్లోకి వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఒక్కసారి పాలనా వర్గ ఎన్నికయ్యాక వారు 5 ఏళ్ల పాటు పాలించాల్సి ఉంటుందని, వారు కోర్టుకు వెళ్తే వారికే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే 5 ఏళ్ల వరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలు మండలాల ప్రకారమే పాలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒక్కో జిల్లాలోని మరో జిల్లాలోకి పునర్విభజన చేపడితే ఒక్క జిల్లాలోని మండలాలు మరో జిల్లాలోకి, అంటే ఇది కూడా సరైన వార్తనే. ఎందుకు అని చెప్పేసి అంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఒక మండలానికి ఒక ఎంపీపీ కావచ్చు, ఒక ఎంపీటీసీ ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మండలం ఒకవేళ నిజంగానే తొలగిపోతే, ఒక జెడ్పీటీసీ ఏర్పడ్డ తర్వాత అలాగే జిల్లా చైర్మన్ ఏర్పడ్డ తర్వాత ఆ జిల్లా మాయమైతే వాళ్ళు ఎక్కడ పరిపాలన చేయాలి? ఇవాళ ఎన్నో ఆశలతో ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి, రాజకీయంగా ఎదగాలని చెప్పేసి అనేక కలలతోని ఆ వ్యక్తులు అక్కడ పోటీ చేస్తే ఆ వ్యక్తులను ఈ జిల్లాలు మండలాలు పోయినాయి అని చెప్పేసి వాళ్ళని తర్వాత ఏం పని చేయమంటారు? దాదాపు ఒక 1 ఇయర్ వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత మీరు నిజంగానే దాన్ని మార్చిరనుకుందాం, ఆ మండలాన్ని మార్చిరనుకుందాం,
ఆ మండలం పరిస్థితి ఏంది, ఆ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీల పరిస్థితి ఏంది, ఎంపీటీసీల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది దీనిపైన క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే దానికంటే ముందే ఎన్నికలు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు, దానిపైన ఒక క్లారిటీ ఇస్తే చాలామంది పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఒకవేళ వాళ్ళతో ఆడుకునే పరిస్థితి వస్తే ఖచ్చితంగా స్థానికంగా మీ కాంగ్రెస్ ఎంపీటీసీలో గెలిచిరనుకో, ఎంపీపీలు అయినరనుకో, వాళ్ళే మీ మీద మరలబడతారు, వాళ్ళ నుండే వ్యతిరేకత వస్తుంది. ఇది ఖచ్చితంగా మరింత వ్యతిరేకతను మీరు కూడగట్టుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, పోటీ చేసే వాళ్ళు కూడా కొంచెం అడ్డగోలు ఖర్చులు పెట్టుకోకుర్రి. అసలు ఎందుకు ఒక సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి అంటే దాంట్లో మీ ఆలోచన ఏంది, అభివృద్ధియా లేదంటే అక్రమ సంపాదన సోక, వాటిపైన కూడా ఒకసారి అవగాహన ఉండాలి, క్లారిటీ ఉండాలని కోరుకుంటున్నాను.